హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఓకే, ఈరోజు మనం ఇంట్లోనే హోమ్ మేడ్ కేక్ తయారు చేయబోతున్నాం. కేక్ తయారు చేసుకోవడానికి ఏంటంటే బిస్కెట్లు ఉన్నాయి కదా, ఈ బిస్కెట్స్ తోటి కేక్ అయితే తయారు చేయబోతున్నాం. స్పెషల్ ఉంది ఇవ్వాలంటే ఇవాళ నైట్కి అది అది ఒక సపరేట్ బ్లాగ్ అయిన పెడతా, లేకపోతే దీంట్లోనే పెడతా. అప్పుడే అర్థమైంది మీకు నేను ఈ కేక్ ఎందుకు తయారు చేస్తున్నాను. ఎందుకు బయట ఆర్డర్ పెట్టుకోవచ్చు అనుకుంటారు, కానీ అది ఉంది. కానీ ఒకేసారి మినిమం 1 kg 2 సార్లు తెచ్చుకోవాలన్నా 2 kg ఇది 1000 రూపాయలు అవుతున్నాయి. సింపుల్ ఒక 100 రూపీస్లో కేక్ రెడీ అయిపోద్ది. బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేసుకున్నాను. ఇవి చాకో ఫ్లేవరు. వీటికి ఏంటంటే క్రీమ్ వస్తుంది, ఇలా అతుక్కొని క్రీమ్ వస్తుంది. క్రీమ్ తీసేసుకొని దీంట్లో వేసేసుకుంటాం. వీటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాం అన్నమాట. ఆల్రెడీ కొన్ని తీసాము. వీటిని క్రీమ్ తీసేసుకొని ఇదిగో చూడండి, ఇలా తీసేసి ఈ క్రీమ్ తీసేసుకొని సపరేట్గా చేసుకొని కేక్ బేక్ అయినాక ఏంటి కేక్ రెడీ అవుతుంది అన్నప్పుడు ఈ క్రీమ్ తీసి ఆ కేక్ మీద అలా వేస్తే అదొక ఫ్లేవర్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా ప్రాసెస్ చూసేయండి. ఓకే గైస్, మనకైతే బిస్కెట్లన్నీ ఇదిగో క్రీమ్ అంతా తీసేసుకొని రెడీ పెట్టుకొని మిక్సీలో వేసుకున్నాము. దీన్ని ఇప్పుడు మెత్తగా గ్రైండ్గా పేస్ట్ చేసుకుందాం. పేస్ట్ కాదు, పౌడర్. ఓకే గైస్, మనమైతే ఈ బిస్కెట్లని పౌడర్ బాగా మెత్తగా చేసుకున్నాము. చూడండి, మన మిక్సీ గిన్నెలోకి, ఇది చిన్న మిక్సీ గిన్నె, దీంట్లోకి అయితే 2 టేబుల్ స్పూన్ 2 కావచ్చు 3 కావచ్చు టేబుల్ స్పూన్ పంచదార అయితే తీసుకున్నాము. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం మెత్తగా. ఓకే గైస్, మన షుగర్ కూడా పౌడర్ అయితే రెడీ అయిపోయింది. ఇది రావట్లేదు, ఇదిగోండి మెత్తగా చేసాము. దీని తర్వాత బేకింగ్ సోడా, మిల్క్ ప్యాకెట్, మన బిస్కెట్ పౌడర్. ఫస్ట్గా మనం దీంట్లో ఏం చేయాలి అంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవాలి. సరిపోద్ది అనుకుంటా. ఓకే, హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోద్ది. ఓకే, ఇందులోనే 2 టేబుల్ స్పూనే కాబట్టి షుగర్ మొత్తం వేసేసుకుంది. ఇది మనకి చిన్న బౌల్ లాగా ఉంది, పెద్ద దాంట్లో వేసేసుకుందాం. ఓకే, మనం షుగర్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకుందాం. బాగా మనకి కలుపుకోవడానికి విస్కర్ ఉంటే చాలా బెటరు. దగ్గర ప్రస్తుతానికి విస్కర్ లేదు కాబట్టి ఓకే, సారీ, దగ్గర విస్కర్ కూడా ఉంది. సిరీస్ స్పూన్ కూడా పక్కన పెట్టేద్దాం. విస్కర్ ఉంటే బాగా మిక్స్ అవుతాయి, ఉండలు లేకుండా. కానీ ఇవేంటి చిన్న విస్కర్లు, ఇవి ఇక్కడ ఊడిపోతూ ఉంటాయి. కొంచెం పెద్దది అయితే ఇంకా బాగుండదు. సరే, మిల్క్ ప్యాకెట్ ఉంది కదా, కొంచెం యాడ్ చేసుకుంటూ మామూలుగా దీన్ని 2 టైప్స్లో వాడవచ్చు. మనకి ప్యాకెట్ని కొంచెం హీట్ చేసుకొని ఒక పొంగు వచ్చింది, ఒక 2 పొంగులు వచ్చింది, ఒక ఉంది సగం హీట్లో ఉంటుంది కదా, మళ్ళీ చల్లారిద్ది. హాఫ్ హీట్లో ఉన్నప్పుడు ఇది పోసుకున్న కేక్ వస్తుంది, లేదా డైరెక్ట్గా వేసుకున్న కేక్ వస్తుంది.
కొంచెం 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 పోసుకుంటాను. బాగా లాస్ట్ వరకు చూడండి, ఎందుకంటే మధ్య మధ్యలో ఏమేమి యాడ్ చేస్తున్నానో మీరు స్కిప్ చేస్తే మీకు ఏం అర్థం కాదు. కొంచెం పాలు పోసుకున్నాం. నాకు తెలిసి పాలు అయితే మొత్తం పట్టేస్తాయి అనుకున్నా, మొత్తం పట్టేసి సరిపోయామమ్మా. ఇంకో పాల ప్యాకెట్ వాడాలనుకున్నా. మీకు కుదిరితే ఇంట్లో పాలైనా వాడుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి అవి కాగబెట్టి వాడుకోవచ్చు, కాగబెట్టుకోకుండా వాడుకోవచ్చు. చూసారు కదా, మనం పాలు పోసుకొని నాకు తెలిసి ఒక పాల ప్యాకెట్ అంటే 10 రూపాయల పాల ప్యాకెట్తో పాటు ఇంకొంచెం ఒక ప్యాకెట్ ఫుల్ అండ్ దీంట్లో ఒక హాఫ్ పెట్టాయి, 1.5 పాల ప్యాకెట్ పెట్టాయి నాకు దీంట్లోకి. ఇదిగో ఇది కలుపుకున్నాక కన్సిస్టెన్సీ ఇలా రావాలి. తీసారు కదా, అది తీసి వదిలేస్తే అది కదా కంటిన్యూస్గా అలా రావాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, చూడండి ఇలా రావాలన్నమాట. అటు జ్యూసీగా కాదు, కొంచెం గట్టిగా కాదు, మీడియంలో ఎలా వస్తే మన కేకు ఈజీగా ముక్కలు ముక్కలు అవ్వకుండా వస్తుంది. ఇంకా చూడండి, చూడండి గైస్, ఈ చిన్న ప్లేట్ అయితే తీసుకున్నాను. దీనికి కొంచెం ఆయిల్ పూసుకున్నాను. ఆయిల్ పూసుకొని కొంచెం ఈ పిండి ఉంటుంది కదా, ఏ పిండి అయినా పర్లా, గోధుమ పిండి, మైదా పిండి, బియ్యం పిండి ఏదైనా పర్లా, కుదిరితే రాగి పిండి అయినా వేసుకోవచ్చు మీరు. ఇలా వేసుకొని ఇలాగా వెళ్ళించుకొని పిండి వేసుకొని, ఎందుకంటే మనకి అడుగంటకుండా వస్తుంది. ఇప్పుడు ఇది బట్టి ఒక దబరా లాంటిది ఏదైనా చూసుకొని దీని కింద ఏదైనా చిన్న గిన్నె లాంటిది పెట్టి దాని మీద ఇది పెట్టుకుందాం. ఎందుకంటే మైక్రో ఓవెన్ ఉన్న వాళ్ళకైతే సింపుల్గా ఇన్ని డిగ్రీస్ అని పెట్టుకుంటే బేక్ అయిపోద్ది. కానీ మనకు మైక్రో ఓవెన్ లేదు కాబట్టి చిన్న దబరా ఉంటుంది. రైస్ కుక్కర్ ఉంటే ఇంకా చాలా బెస్ట్, తొందరగా అయిపోద్ది. ఎలక్ట్రికల్ కుక్కర్లో కూడా ఈజీగా అయిపోద్ది. దీంట్లో ఇప్పుడు మనమైతే రెడీ చేసుకుందాం. ఓకే, చిన్న దబరా ఒకటి తీసుకొచ్చి దీంట్లో కూర్చోబెట్టి చూపిస్తాను మీకు. ఓకే గైస్, దీంట్లో ఒకేసారి నేను దబరా ఎత్తించుకున్నాను. ముందుగా అయితే వాటర్ పోసుకుంటాను, ఎందుకంటే ఆ ప్లేట్ కరెక్ట్గా సెట్ అయింది. ఇందులో తర్వాత మనకి పెట్టడానికి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ముందుగానే వాటర్ పోసుకుంటున్నాను. కొంచెం మీరు ఇసుకైనా పోసుకోవచ్చు, ఉప్పు ఉంటే ఉప్పు పోసుకోవచ్చు. దీని ఇలా ముందుగానే సెట్ చేసుకొని ఓకే, చూసారు కదా, ఇలా సెట్ చేసుకొని ఒక్కసారి కలుపుకొని ఓకే, ఇది ఇలా ప్లేట్ మీద వేసుకున్నాం. కొంచెం ఎడల్పు ప్లేట్, ఎందుకంటే కరెక్ట్గా సెట్ అయితే తీసుకున్నాం. ఎడల్పు ఉంటే కేక్ కూడా ఎడల్పుగా వస్తుందని ఎడల్పు ప్లేట్ తీసుకున్నాను. ఇలాంటిది చిన్న దబరా సెట్ అయ్యేది ఉంటే తీసుకోవచ్చు మీరు, సింపుల్గా అయిపోద్ది అదైతే. ఓకే ఫ్రెండ్స్, మన ఐటమ్ వచ్చి రెడీ అయిపోయింది. మనం దీన్ని తీసుకెళ్ళి ఇంకా గ్యాస్ మీద పెట్టడమే లేటు, డైరెక్ట్గా గ్యాస్ మీద కలుసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి,
మా కేకు మనం అయితే సెట్ చేసేసుకున్నాం. దీని మీద ఇప్పుడు ప్లేట్ ఇది పెట్టేసుకుంటే సరిపోద్ది. మూత అయితే పెట్టేసుకుంటున్నాం. మనకి మ్యాక్సిమం ఒక 10 minutesలో అయిపోవచ్చు. చూసి చెప్తా. ఓకే గైస్, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మనకి ఇది ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి ఎలాగంటే ఒక చాకు కానీ ఒక టూత్ పిక్ కానీ లోపలికి దించితే పైకి తీసినాక అది అంటుకోకుండా రావాలి. అంటుకుందంటే ఇంకా ఉడకాల్సి ఉన్నట్టు అర్థం. నాకు ఎందుకంటే కన్ఫామ్గా అంటుకుంటుంది నేను గుచ్చితే. ఎందుకంటే ఉడికినాక వీటి పైన బిస్కెట్లో ఉండే చాక్లెట్ ఉంది కదా, క్రీము, ఆ క్రీమ్ అనేది బిస్కెట్ మిక్సీకి వేసే ముందు దాన్ని తీసేసాను. ఇప్పుడు ఉడుకుతున్నప్పుడు కొంచెం ఉడికినాక దానిపైన వేసాను క్రీమ్ అనేది. చూడండి, ఈ క్రీమ్ అనేది అలాగనే తగులుతూ ఉంది. అందుకని లోపలైతే ఉడికింది. మీకు ఒక శాంపుల్ చూపిస్తా. ఇది ఉంది కదా, దీన్ని దింపి చూపిస్తా చూడండి. వెళ్ళింది కదా, లోపలైతే ఏం అంటలేదు. బయటకు వచ్చేసరికి ఈ క్రీమ్ అయితే ఉంటుంది. కేక్ అయితే మనకు పర్ఫెక్ట్గా అయిపోయింది. మనం బయటికి తీసుకోవడం, కొంచెం హీట్ చల్లారినాక తీసుకోవడమే. ఇలా గ్యాప్ చేసుకొని సైడ్లో. ఓకే, దీన్ని తీసుకున్నాక వీడియో స్టార్ట్ చేస్తా. చూడండి గైస్, నేను క్రీమ్ వేసాను కాబట్టి నాకు తీయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఈ క్రీమ్గా వేయకుండా ఉంటే ఇలాంటి ప్లేట్ ఒకటి తీసుకొని డైరెక్ట్గా దీంట్లోకి బాల్ ఇచ్చుకుంటే పడిపోద్ది. కానీ ఇప్పుడు నేను అలా చేయబోట్లేదు. ఎందుకంటే స్పూన్తో చూడండి ఇలా లేపుతాను. చూడండి, బేక్ అయింది, ఈజీగా బేక్ అయింది. మనం కింద పిండి వేసుకున్నాం కదా, పిండి కరెక్ట్గా వచ్చేసింది. ఏంటంటే కొంచెం గ్యాపులు చేసుకొని అసలు నేను తీయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మనం పీసులు కట్ చేసుకొని తినేయటమే. ఓకే గైస్, చూసేసారు కదా, మన కేక్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నచ్చిందని చెప్పి కామెంట్ చేయండి. నచ్చకపోతే నచ్చలేదని చెప్పి కామెంట్ చేయండి. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ టాప్ చేసి ఆల్ మీద ప్రెస్ చేయండి. ఎందుకంటే మేము వీడియో పెట్టినప్పుడల్లా ఇలా రెసిపీకి సంబంధించి ఇంకా కొన్ని వీడియోస్ ఉన్నాయి, మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అండ్ వన్ థింగ్ ఇంకోటి చెప్పాలి, ఈ కేక్ ఎందుకు రెడీ చేశానంటే మా బామ్మర్దిది బర్త్డే ఉంది. ఈరోజు జనవరి 18, జనవరి 19న మా బామ్మర్ది బర్త్డే. అందుకోసమని ఈ కేక్ రెడీ చేశాను. ఇవాళ నైట్, ఇది 18 నైట్ వీడియో షూట్ చేస్తున్నాను. ఈ 18 నైట్ 12 అంటే డేట్ మరి 19వ తారీఖు ఈ నైట్ కేక్ కటింగ్ ఉంది. ఇదే కేక్ సర్ప్రైజ్గా ప్లాన్ చేశాను. ఇంకో విషయం ఏంటంటే బర్త్డే వీడియో కూడా ఉంది. అది 19న నైట్ షూట్ చేస్తాం. అదొక బర్త్డే సెలబ్రేషన్. పెద్ద గ్రాండ్గా ఏం లేదు, కొంచెం కేక్ తీసుకొచ్చి కోపించుకుంటాం. ఓకే గైస్, వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కుదిరితే ఈ బర్త్డే సెలబ్రేషన్ ఈ కేక్ కట్ చేసే వీడియో కూడా పెడతాను. కుదరకపోతే కష్టం, ఎందుకంటే నైట్ అయిపోయింది బాగా. ఇప్పటికే నైట్ 11 అవుతుంది. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, టైం వచ్చేసి 12 అయింది. మా బామ్మ సర్ప్రైజ్ చేయబోతున్నాం. ఓకే, స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకసారి చూడండి, మీకు చూపిస్తున్నాను. హ్యాపీ బర్త్డే రాయడానికి మన దగ్గర అంత క్రీమ్, అంత బడ్జెట్ అయితే ఏం లేదు. ఇప్పటికిప్పుడు చేయాలంటే బలూన్స్ సింపుల్ డెకరేషన్తో చేస్తున్నాం. ఓకే, ఇప్పుడు మా బామ్మర్దిని అయితే లోపలికి పిలుద్దాం.